జాఫర్ హుసేన్ గారు ఎంఐఎం పార్టీ యకత్పురా ఎమ్మెల్యే గారి గురించి తెలుసుకుందాం. జాఫర్ హుసేన్ గారు తన రాజకీయాల్లోకి అడుగుపెట్టింది మొత్తం కూడా ఎంఐఎం పార్టీ అనుసంధానంతో కూడా చెప్పవచ్చును. ఎంఐఎం పార్టీ ద్వారా కార్పొరేటర్ గెలిచి ఆ తర్వాత డిప్యూటీ మేయర్గా కూడా గ్రేటర్ హైదరాబాద్ నగరానికి సేవలు అందించడం జరిగింది. ఎంఐఎం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎంఐఎం పార్టీ క్రమశిక్షణకు అనుగుణంగా పనిచేస్తూ కార్పొరేట్ నుంచి చట్టసభలకు ఎన్నికయ్యారంటే జాఫర్ హుసేన్ గారి ఎంత క్రమశిక్షణగా పనిచేస్తున్నారో మనకు అర్థమవుతుంది. జాఫర్ హుసేన్ గారు హైదరాబాదు నగరానికి డిప్యూటీ మేయర్గా సేవలు అందించినప్పుడు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ నగరంలో అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే ట్రాఫిక్ సమస్య. మరొక సమస్య ఏంటంటే వర్షాలు పడితే మురికి నీరు సమస్య. ఆ రెండు సమస్యలను పరిష్కరించే విధంగా కూడా కృషి చేయడం జరిగింది. అదేంటంటే ట్రాఫిక్ తగ్గాలంటే అనేక ఫ్లైఓవర్లు నిర్మించాలనే ఉద్దేశంతో అనేక ఫ్లైఓవర్లకు శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా వర్షపు కాలంలో జరిగే వానల వల్ల అనేక సార్లు మురికి నీరు ఇబ్బంది పడటము, అదేవిధంగా సొంపుల్లో అనేక మంది ఇబ్బంది పడటం జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా పరిగణన తీసుకొని వర్షాకాలంలో జూను జూలై మాసం నుంచి అక్టోబర్ మాసం వరకు కూడా జిహెచ్ఎంసీ అధికారులకి ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడంలో కూడా మన జాఫర్ హుసేన్ గారు క్రియాశీలక పాత్రను పోషించారని కూడా చెప్పవచ్చును. ఎంఐఎం పార్టీ తరపున యకత్పుర ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. గతంలో జాఫర్ హుసేన్ గారు 2018 నుంచి 23 వరకు కూడా ఎమ్మెల్యేగా ఎంఐఎం పార్టీ తరపున ఉన్నారు. ఆ తర్వాత 2023 నుంచి 2030కి కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా తనకు ఎంతో సాక్సెస్గా పదవి బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నాను కూడా చెప్పవచ్చును. జాఫర్ హుసేన్ గారు తనకున్న రాజకీయ అనుభవాన్ని, అదేవిధంగా తనకున్న రాజకీయ పరిస్థితులను అన్నింటిని కూడా ఉపయోగించుకొని యాత్రికపురం అభివృద్ధి చేయడానికి కంకణ బదులని కూడా చెప్పవచ్చును. హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఎంఐఎం పాత్ర క్రియాశీలకమైందని, ఎంఐఎం పార్టీ వల్లనే హైదరాబాద్ నగర అభివృద్ధి సాధించడం కాకుండా ఐటీ రంగంలో కూడా తన ఏదో ముద్ర వేసుకున్న ఘనత ఎంఐఎం పార్టీదని కూడా జాఫర్ హుసేన్ గారు అంటున్నారు. హైదరాబాద్ నగరానికి నేడు అనేక మంది పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడి పెడుతున్నారంటే దానికి కారణము అధికార పార్టీ భాగం ఎంత ఉందో అదే తరహాలో మా భాగస్వామ్యం కూడా అంతే ఉందని కూడా జాఫర్ హుసేన్ గారు అంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కొన్ని అధికార పార్టీలు ఉంటాయి. కొన్నాళ్ళు టీడీపీ పార్టీ వెళ్ళింది, కొన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని వెళ్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్ అభివృద్ధిలో ఎంఐఎం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని కూడా జాఫర్ హుసేన్ గారు అంటున్నారు. మా అధ్యక్షులు అసౌద్దీన్ ఓవైసీ గారి నాయకత్వంలో తాము ఎమ్మెల్యేగా పనిచేయటం ఎంతో సంతోషంగా ఉందని కూడా అంటున్నారు. మా అధ్యక్షులు గారు చెప్పిన ఆదేశాల ప్రకారమే నడుచుకోవటం తప్ప, పార్టీ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటాం తప్ప ఏనాడు కూడా మేము సొంత నిర్ణయాలు తీసుకోమని, మా అధ్యక్షులు గారు తీసుకునే నిర్ణయాలన్నింటినీ కూడా ప్రజల అభిష్టం ప్రకారం ఉంటాయని కూడా జాఫర్ హుసేన్ గారు అంటున్నారు. ప్రజలకు ఏ పని అయితే అవసరమో, ప్రజలకు ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఎంఐఎం పార్టీ తప్పనిసరిగా ఉంటుందని కూడా జాఫర్ హుసేన్ గారు అంటున్నారు.
మా పార్టీ అధ్యక్షులు ఎంపీ అయిన అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా హైదరాబాదును అభివృద్ధి చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించినారని చెప్పవచ్చును. హైదరాబాదుకు మెట్రో రైలు రావడంలోనూ, హైదరాబాదుకు అనేక కంపెనీలు తీసుకురావడంలోనూ, హైదరాబాదుకు అనేక ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడంలోనూ, హైదరాబాదును టూరిస్టుగా ప్రదేశంగా తీర్చిదిద్దడంలో కూడా మా ఎంపీ గారు అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంతగానో కృషి చేశారని కూడా జాఫర్ హుస్సేన్ గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలు తమకిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే వినియోగిస్తామని తప్ప ఏనాడు కూడా స్వార్థ ప్రయోజనాలకు మేము వినియోగించుకోబోమని కూడా ఎంతో కళాఖండిగా జాఫర్ హుస్సేన్ గారు తెలియజేస్తున్నారు. మా పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అనుగుణంగా పనిచేస్తుందని, ప్రజల అభిష్టం ప్రకారం నడుచుకుంటుందని, ప్రజలకు ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ ఆ సమస్య తీర్చడం తమ ధ్యేయంగా ఎంఐఎం పార్టీ పనిచేస్తుందని కూడా జాఫర్ హుస్సేన్ గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. తమ పార్టీ ప్రజల ఆదేశాల ప్రకారం నడుచుకొని ఏకత్పుర ప్రజానీకరణ మొత్తానికి కూడా, ఏకత్పుర నియోజకవర్గం మొత్తాన్ని కూడా అభివృద్ధి బదులను తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని కూడా జాఫర్ హుస్సేన్ గారు ఎంతో గర్వంగా అంటున్నారు. ఎంఐఎం పార్టీ శాసనసభ్యులు అందరూ మా పార్టీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా పార్లమెంట్లో తన వాణిని వినిపిస్తుంటే ప్రజల కోసం ఎంఐఎం పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా అసెంబ్లీలో తమ వాణిని వినిపించి అత్యధిక నిధులను తీసుకొచ్చి ఆ నిధుల మొత్తాన్ని ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేయడం జరుగుతుందని కూడా అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఎంఐఎం పాత్ర క్రియాశీలకమైన విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలిసిందని కూడా అన్నారు. నేడు హైదరాబాద్ నగరం అత్యంత సుందరకరంగా ఉందంటే మా ఎంపీ గారు కేంద్రంతో మాట్లాడి అనేక నిధులు తీసుకొచ్చి ఆ నిధులన్నింటినీ కూడా హైదరాబాద్ నగర ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. నేడు హైదరాబాద్ నగరంలో ఎండాకాలం కూడా నీటి సమస్య ఉండదని, అదేవిధంగా ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడంలో, అదేవిధంగా హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు తీసుకురావడంలో మా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారి పాత్ర క్రియాశీలకమైందని కూడా జాఫర్ హుస్సేన్ గారు అంటున్నారు. తమ పార్టీ శాసనసభ్యులందరూ కూడా ప్రతిరోజు ప్రజాసేవ చేయడానికి ముందుంటామని కూడా అంటున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చి తమ దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమస్యను విని ఆదరించి అభిమానించి ఆ సమస్య తీర్చడంలోనే మాకు ఎంతో సంతృప్తి ఉంటుందని కూడా జాఫర్ హుస్సేన్ గారు అంటున్నారు. ప్రజలకు సేవ చేయడం కాకుండా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకే వినియోగించటంలో తమ పాత్ర ఎల్లప్పుడూ ముందుంటుందని కూడా అంటున్నారు. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసమే ఏర్పడిన పార్టీ ఎంఐఎం పార్టీ అని, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీల కోసం, ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసమే ఎంఐఎం పార్టీ ఆవిర్భవించిందని, వాళ్ళందరూ కూడా కోటీసులు కావటము, లక్షాధికారులు కావటమే తమ ధ్యేయమని కూడా జాఫర్ హుస్సేన్ గారు అంటున్నారు. ఎంఐఎం పార్టీ పేదల పార్టీని, పేదల సంక్షేమ పార్టీ అని కూడా జాఫర్ హుస్సేన్ గారు అంటున్నారు. జాఫర్ హుస్సేన్ గారు ఏకత్పుర అభివృద్ధి కోసం అనేక నిధులను తీసుకొచ్చి ఖర్చు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పవచ్చును. ఎంఐఎం పార్టీ ఆదేశాల ప్రకారం ఏకత్పురం నుంచి పోటీ చేయడం జరిగిందని, ఏకత్పురం నుంచి పోటీ చేయగానే ప్రజలు ఆదరించి అభిమానించి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించారని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అన్నిటిని కూడా ప్రజల కోసమే ఖర్చు చేస్తామని, ప్రజల కోసం వినియోగిస్తామని, ప్రజల్లోని ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు వినియోగించి వారి భోగులను చూసి వారి కనీస అవసరాలను తీర్చి ప్రభుత్వ పరంగా తమ ఆదుకోవడానికి ఎల్లప్పుడూ ఎంఐఎం పార్టీ ముందుంటుందని, ఏకత్పుర శాసనసభ్యుడిగా తాను ముందుంటానని కూడా జాఫర్ హుస్సేన్ గారు అంటున్నారు. డిప్యూటీ సీఎంగా ఎలాగైతే
తమ బాధ్యత విజయవంతంగా దించామో ఎమ్మెల్యే కూడా అదే బాధ్యతను నిర్వహిస్తున్నానని, అందుకని ప్రజలు తనను ఆదరించి అభిమానిస్తున్నారని, మా అధ్యక్షులు గారు అసౌద్దీన్ ఓవైసీ గారి నాయకత్వంలో పనిచేయడం ఎంత గర్వంగా ఉందని, రాబోయే రోజుల్లో కూడా మా అధ్యక్షులు గారి ఆశీస్సులతో అదేవిధంగా ఏకత్పర అభివృద్ధిని చేస్తామని, మా అధ్యక్షులు గారు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే తాము రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఏకత్పర అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని కూడా అంటున్నారు. ఇప్పటికే ఈ సంవత్సరాల కాలంలో దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, రాబో 4 సంవత్సరాల కాలంలో అనేక నిధులను కూడా అన్నింటిని కూడా తీసుకొచ్చి ఏకత్పర అభివృద్ధిని చేస్తామని కూడా అంటున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా ప్రజల కోసమే వినియోగిస్తామని, ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తామని, అర్ధరాత్రైనా అపరాత్రైనా ప్రజలకు తమ కోసం వస్తే తమకు ఒక్క ఫోన్ చేసిన చాలు ఆ ఫోన్ స్పందించి వారి సమస్య తెచ్చడం ఎల్లప్పుడూ ముందుంటానని కూడా జాఫర్ హుస్సేన్ గారు అంటున్నారు. పేద ప్రజల్లో అభివృద్ధి ధ్యేయంగా, పేద ప్రజల ఎజెండాగా తమ పార్టీ ముందుంటుందని కూడా అంటున్నారు. ఎంఐఎం పార్టీ అంటేనే పేదల కోసం పుట్టిన పార్టీని, ఎంఐఎం అంటేనే పేదల సంరక్షణ కోసం పుట్టిన పార్టీ అని కూడా జాఫర్ హుస్సేన్ గారు అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి అనేక నిధులను తీసుకొచ్చి ఏకత్పరను అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తానని, అన్ని రంగాల్లోని ఏకత్పరాన్ని అభివృద్ధి చేసి తెలంగాణలోనే మోడల్ నియోజకవర్గంగా ఏకత్పర నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని కూడా జాఫర్ హుస్సేన్ గారు ఎంతో గర్వంగా తెలియజేస్తారు.